సో నెక్స్ట్ నేను ఒక ఎలక్ట్రిక్ పంప్ ఒకటే తీసుకున్నా, 2 సైడ్స్ తీసుకోలేదు. ఎలక్ట్రిక్ పంప్ అనగానే మాన్యువల్, మళ్ళీ ఇట్లా బాక్సులు పెట్టేటి ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను అది తీసుకోలేదు. ఎందుకు అని అంటే నేను ఎక్కడున్నా ఈజీగా తీసుకొని పోవాలా, బయట షూట్స్ పోయినా ఎటు పోయినా కానీ కంఫర్టబుల్గా ఉండాలి, పెట్టుకున్నట్టు తెలియదని ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఫుల్ ఎలక్ట్రిక్దే. ఇక్కడ మనకు మోడ్స్ ఉంటాయి, ఆన్ ఆఫ్ ఉంటుంది. సో దీన్ని ఛార్జ్ పెట్టుకోవడమే. ఇంట్లో ఈ ఇట్లా అంతా ఉంది. సో ఈ ప్రస్తుతానికైతే ఒకటి పెట్టుకున్నాను నేను. ఇది కనుక మంచిగా వర్కౌట్ అయ్యింది అంటే ఇంకో సైడ్ కోసం కూడా తీసుకుంటా. సో ఇది నాతో పాటు వచ్చేదే. నెక్స్ట్ ఇవైతే ప్యాంటీస్ అనమాట. పీరియడ్ ప్యాంటీస్ కంపల్సరీ కావాలి. ఇది మనకి ఖచ్చితంగా హెవీ బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి మనకు కంఫర్ట్గా ఉండేందుకు ఈ పీరియడ్ ప్యాంటీస్ తీసుకున్నా. నెక్స్ట్ ఒకవేళ ఫుల్ మిల్క్ వచ్చినా లేకపోతే మిల్క్ లీక్ అయినా సరే ఇది నిపిల్ ప్యాడ్స్ అన్నమాట. సో మనకు ఆ లీకేజ్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. సో డైపర్ బ్యాగ్ నేను పెద్ద బ్యాగ్ తీసుకోలేదు. ఎందుకు అని అంటే చూద్దాం అసలు అన్నట్టుగా. ఇదేమో ఇంట్లో అన్ని వస్తువులు ఇంట్లో పెట్టి ఇటు సైడ్ అన్ని షాంపూలు సబ్బులు పెట్టి ఎక్కడికి పోతే అక్కడికి ఇంట్లో తిరగడానికి ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. సో ఇందులో ఇట్లా కంపార్ట్మెంట్స్ వస్తాయి, ఇంకా 2 ఉన్నాయి, అది అడ్జస్ట్ చేయాలి మేము. సో ఇది ఈయనే ఉంటుంది, నేను తెచ్చుకుని దీన్ని. నార్మల్ డెలివరీ అవుతుందేమో అని చెప్పేసి పెయిన్స్ కోసం కంట్రోల్ చేయడానికి ఇట్లా కోమ్ యూజ్ చేయమని చెప్పారు. సో ఈ కోమ్ అనమాట. సో నేను గర్భ సంస్కార క్లాసులు అటెండ్ అయినా, న్యాచురల్ డెలివరీ కోసం క్లాసులు అటెండ్ అయినా, దేవుడి దయ వల్ల ఈరోజు కూడా నా బేబీ నేను నార్మల్ డెలివరీకి 100% ఉన్నా. బట్ రేపటి రోజున పరిస్థితి ఎట్లా మారుతుంది అనేది తెలియదు కాబట్టి అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయినా. ఎట్లా వచ్చినా నా బిడ్డ.